హై వ్యూయర్స్, వెల్కమ్ ఛానల్. ఈరోజు మనం రామప్ప టెంపుల్ దగ్గర ఉన్నామండి, నియర్ బై. ఇక్కడ వచ్చేసి మనం వెల్తుర్లపల్లి అనే గ్రామంలో ఎవరైతే సతీష్ రావు గారు ఉన్నారు మనతో పాటు. సో ఈయన ఫారెన్ లో పనిచేసి ఇక్కడికి వచ్చి మళ్ళీ 4-5 కోట్ల పెట్టుబడితోని 250 నుంచి 350 గేదెలు అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ 50 గేదెలు దిగడం జరిగింది. ప్రతి వారం 20 నుంచి 30 గేదెలు మళ్ళీ తెప్పిస్తున్నారు ఆయన. సో ఆయన ఎలా స్టార్ట్ చేశారు, ఆయన ఫ్యూచర్ ప్లాన్స్ ఎలా ఉన్నాయి, ఆయన మాటల్లో నిందాం మనం ఈరోజు. హాయ్ ఎవ్రీవన్, నా పేరు సతీష్ రావు తాటిపర్తి. మాది వెంతులపల్లి గ్రామం, ములుగు జిల్లా. నేను ఎన్ఐటి వరంగల్ చదువుకొని యూఎస్లో మాస్టర్స్ చేయడానికి వెళ్ళాను. అక్కడ 8 సంవత్సరాలు సాఫ్ట్వేర్ జాబ్ చేసి డైరీ ఇండస్ట్రీ పెడదామనే ఉద్దేశంతో ఇండియాకి తిరిగి వచ్చేసాను. సతీష్ అన్న, ఇప్పుడు మీరు ఎన్ఐటి వరంగల్ చదువుకున్నారు, మళ్ళీ యూఎస్కి వెళ్ళి కంప్లీట్ ఖర్చు లేకుండా స్టేట్ యూనివర్సిటీ చదువుకొని మంచి పొజిషన్ ఉన్నారు. అవన్నీ వదిలేసి మళ్ళీ విలేజ్కి వచ్చి డైరీ పెట్టాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు? సొంత ఊరికి వచ్చి సొంత ఊర్లో ఒక 20-30 మందికి ఉపాధి ఇవ్వాలనే ఉద్దేశంతో ఏం పెట్టొచ్చు మా ఊర్లో, మా ప్రాంతానికి ఉన్న బలాలు ఏంటి, బలహీనతలు ఏందని ఆలోచించినప్పుడు, దీని గురించి రీసెర్చ్ చేసినప్పుడు 1000 సంవత్సరాల క్రితం నుంచి కాకతీయ రాజులు పరిపాలించినప్పటి నుంచి కూడా మా ఏరియా పాడి పరిశ్రమకు అభివృద్ధి చెంది బాగా కలిసి వచ్చిన ఏరియా అన్నట్టు. దానికి ఉదాహరణకు ఎందుకంటే ఇది ఈ ఏరియాలో వాటర్ బాగుంటాయి. రాంప చెరువు, కాకతీయ రాజులు తవ్వించిన రాంప చెరువు కానీ, గణప చెరువు కానీ, లక్నవరం చెరువు కానీ, ఈ చెరువులు ఉండడం, మంచి కొండ ప్రాంతం ఉండడం, బర్రెలకు కానీ ఆవులకు కానీ కావాల్సిన వాతావరణం ఉండడం వల్ల ఏరియా పాడి పరిశ్రమకు అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతో ఆల్రెడీ రుజువైంది. కాబట్టి నేను పెద్ద స్కేల్లో, లార్జ్ స్కేల్లో డైరీ ఎస్టాబ్లిష్ చేసి ఒక 30 మందికి మా ఊర్లో ఉపాధి కల్పిద్దాం. అలాగే చుట్టుపక్కల గ్రామాలకు కూడా రైతులందరికీ కూడా సహాయం చేస్తూ ఏదో విధంగా సహాయం చేసి డైరీ విధంగా మనం డైరీని ప్రాసెసింగ్ యూనిట్ చేయడం వల్ల కూడా, సో వాళ్ళ దగ్గర మిల్క్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఎంతో కొంత సహాయం చేద్దామనే ఉద్దేశంతో సొంత ఊరికి రావడానికి ఆలోచించుకున్నాను. ఇప్పుడు మీరు ఎన్ని యానిమల్స్ స్టార్ట్ చేశారన్న? మీ పెట్టుబడి ఎంత అవుతుంది? ఇది మొత్తం ఇప్పుడు స్టార్ట్ చేసి 2 months అవుతుంది. ఒక షెడ్ నిర్మాణం అయిపోయింది, 50 గేదెలు వచ్చేసినాయి. సో మొత్తం ఎన్ని రోజులు మన డైరీ అనేది మొత్తం కంప్లీట్ గా స్టాండ్ అవుతుంది. మీరు దీంతో పాటు ఇంకేమేమి యాడ్ చేస్తున్నారు దీంతో పాటు, కంప్లీట్ గా చెప్పండి నాకు. డైరీ వచ్చేసి, ఈ డైరీకి నేను ఇండియాకు రావడానికి ముందు ఈ డైరీ కోసం 22 ఎకరాల ల్యాండ్ ప్రొక్యూర్ చేయడం అయింది. యూఎస్ లో ఉన్నప్పుడు జాబ్ చేస్తూనే ప్రతి రూపాయి కూడా మా ఊర్లోనే అగ్రికల్చర్ ల్యాండ్స్ అని బై చేశాను. 22 ఎకరాల ల్యాండ్ తీసుకున్నాను. దానికోసం నాకు 3-4 కోట్ల ఖర్చు అయింది. నేను ఇండియాకి వచ్చాక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ సహాయంతో 4 కోట్ల లోన్ తీసుకున్నాను. ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 5 crores అవుతుంది. 1 CR నేను పెడుతున్నాను, 4 CR బ్యాంక్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 70 to 80% వర్క్ అయిపోయింది. ఒక షెడ్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో సెకండ్ షెడ్, థర్డ్ షెడ్ ఏమో అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. మేబీ ఇంకొక 2-3 months లో కంప్లీట్ వర్క్ అవ్వచ్చు. ఇప్పుడైతే మాకు ఆల్రెడీ 50 to 60 యానిమల్స్ వచ్చాయి. పాలు వస్తున్నాయి, పాలు ఆల్రెడీ డైరీకి వెళ్తున్నాయి. ఇప్పుడు మీరు డైరీ ఫామ్ పెట్టారన్న, మిల్క్ అంటే ఓన్ మార్కెటింగ్ చేద్దామనుకుంటున్నారా, లేకపోతే మీ బ్రాండ్ నేమ్ ఎట్లా ఏమనుకుంటున్నారో? సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఎట్లున్నాయి డైరీ పరంగా? ఫ్యూచర్ ప్లాన్స్ అని ఎట్లున్నాయి? నా ఫ్యూచర్ ప్లాన్ ఒకటే, నేను యాక్చువల్లీ యూఎస్ లో ఉన్నప్పటి నుంచి కూడా ఫిక్స్ అయింది ఏంటంటే, కంప్లీట్ గా మన కమర్షియల్ గా నడిపించకపోతే డైరీలో రాణించలేమని నాకు అర్థమైంది. సో అలాంటప్పుడు నేను కంప్లీట్ నా ఓన్ అవుట్లెట్ ద్వారా వెళ్దామని అనిపించింది. మాకు దగ్గరలోనే జెన్కో కానీ, సింగరేణి ఉండడం వల్ల ఈ ఏరియాను టార్గెట్ చేస్తూ గన్పూర్లో ఒకటి, జెన్కో దగ్గర ఒకటి, భూపాల్పల్లి ఒకటి, మా కంపెనీ బ్రాండ్ నేమ్ తోనే మేము అవుట్లెట్ స్టార్ట్ చేస్తున్నాం. మా కంపెనీ బ్రాండ్ నేమ్స్ వచ్చేది నేచర్ ఫార్మ్స్. దాని ద్వారానే వెళ్ళిపోదామని అనుకుంటున్నాం అన్నట్టు. ఇప్పుడు అన్న, మీరు డైరీతో పాటు నేను వచ్చినప్పుడు చూసాను, చేపల చెరువు ఒకటి ఉంది. కొంచెం ముందుకెళ్తే కోళ్ళు ఉన్నాయి, కొంచెం ఇక్కడికి వస్తే మళ్ళీ ఇప్పుడు గొడ్లు కూడా తెప్పిస్తుందని చెప్పారు. సో ఇవన్నీ కూడా ఎందుకు అంటే అన్ని కలిపి ఏదామన్న ఉద్దేశంతో ఉన్నారా, ఇట్లా ఈ విధంగా అనుకుంటున్నారు? దానికి ఒకటే ఉద్దేశం బ్రో, ఎందుకంటే డైరీ ఫామ్ అనేది స్టార్టింగ్ లోనే డబ్బులు పెట్టగానే మనకు డబ్బులు వస్తాయనే ఆ విధంగా జరగదు. డైరీలో కొంచెం లాభాలు చూడడానికి అంటే నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఒక 2 to 3 years పడతాయని అర్థమైంది. సో డైరీ మీద ఒకేసారి సడన్ గా బర్డెన్ పడకుండా మనకున్న ప్లేస్ ను యూటిలైజ్ చేసుకుంటూ నాటుకోళ్ళ షెడ్ ఒకటి వేసాం. 1000 నుంచి 1000 నుంచి 2000 నాటుకోళ్ళ కెపాసిటీతో నాటుకోళ్ళ షెడ్ వేసాం. అలాంటి చేపల కోసం కూడా ఒక 3000-4000 చేపల కోసం కుంట తవ్వించాం. సో చుట్టూ నేను ఫెన్సింగ్ వేసాను. మీరు చూస్తే చుట్టూ ఫెన్సింగ్ వేసినప్పుడు దానికి కూరగాయల చెట్లు పెట్టాను. కింద ఇప్పుడు మనం డైరీ కడిగినప్పుడు మనం యానిమల్స్ యూరిన్ కానీ బర్రెలను కడిగినప్పుడు దాంట్లో కూడా గోబర్ వస్తుంది. వీటన్నిటితో పాటు వచ్చే నీళ్ళు కూడా చాలా సేంద్రమైన నీళ్ళు. ఈ నీళ్ళతో నేను కింద కూరగాయలు పండిస్తున్నాను. ఇవన్నిటితోనే నాకు డైరీ మీద బడిని పడకుండా రెగ్యులర్ ఏదో ఒక ఖర్చులు వెళ్ళిపోతాయనే ఉద్దేశంతో అలా స్టార్ట్ చేయడం జరిగింది. అన్న, ఇప్పుడు మీరు యూఎస్ నుంచి వచ్చేటప్పుడు జనరల్ చాలా మంది ఏమంటారు, డైరీ ఎందుకు, ఇంకేమైనా బిజినెస్ ఉంది, ఇన్వెస్ట్మెంట్ పెద్ద ఉన్నప్పుడు 100 ఆలోచనలు ఇస్తారు ఎవరైనా సరే. డైరీ అనేసరికి వెనకడుగు ఇస్తారు, అవసరమా, అది మనకి సెట్ కాదు, ఎంతమంది డైరీలు పెట్టి. మన దగ్గర వచ్చారు చాలా మందికి ఏం చెప్తారు, నెగిటివ్ చెప్తారు, డైరీ వద్దు. నా దగ్గర కొత్త డైరీ కూడా చాలా మంది వస్తారు. సో వాళ్ళకు కూడా ఎట్లా అంటే నెగిటివ్ ఏ వినుంటారు. మీ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంది ఈ విషయం?
నేను యూఎస్ నుంచి వచ్చేటప్పుడు కూడా అదే అనుకున్నాను, ఇక్కడ జనాల్లో రిసీవింగ్ కూడా బాగుండదేమో, ఎందుకు ఇంత జాబ్ వదిలేసి మరి వచ్చి రిస్క్ చేస్తున్నాడు అనిపిస్తాను. ఫార్చునేట్లీ మా ఫ్యామిలీలో కానీ, మా అమ్మ నాన్న కానీ, మా మామయ్య వాళ్ళు కానీ, మా వైఫ్ కానీ, మా చుట్టాలు కానీ, మా విలేజ్లో మోస్ట్ ఆఫ్ ద అట్లీస్ట్ 90% జనాలు చాలా వెల్కమింగ్ ఉన్నారు, చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. విలేజ్కి వచ్చి మంచి పని చేసావు, ఇక్కడే ఏదో ఒకటి చేసుకుని బతుకు. మళ్ళీ డైరీకి వచ్చేసిందంటే చాలా మంది ఉద్దేశం ఏంటంటే చాలా రిస్క్తో కూడుకున్నది, చాలా కష్టంతో కూడుకున్నది, నీకు ఎందుకు ఇంత ఇబ్బంది, మన పౌల్ట్రీ ఫామ్ పెట్టుకోవచ్చు కదా, లేకపోతే ఏదైనా ఇండస్ట్రీ రైస్ మిల్ లాంటివి పెట్టుకోవచ్చు అని చాలా మంది సజెషన్ చేశారు. నాకు మాత్రం ఈ డైరీ ఫామ్లో ఫ్యూచర్ అనిపిస్తుంది, దీన్ని స్కేలబుల్ చేయొచ్చు, లార్జ్ స్కేల్లో చేసేసి మన దగ్గర రైతులందరికీ సహాయం చేస్తున్నాయి. సహాయం ఇన్ ద సెన్స్ నేను వాళ్ళందరికీ ఇప్పుడు నన్ను చూసి కొంతమంది రైతులు ఇన్స్పైర్ అయ్యారు అనుకోండి, వాళ్ళకి మనమే బర్రెలు ఇస్తాం, వాళ్ళ దగ్గర నుంచి మిల్క్ ప్రొక్యూర్ చేసి మా అవుట్లెట్ల ద్వారా ప్రజలకు మంచి పాలు ఇవ్వాలనే ఉద్దేశంతో అలా ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు మీ ఫామ్ పేరు నేచర్ ఫార్మ్స్ అని చెప్పారు, అంటే మీరు ఎంత న్యాచురల్ గా మిల్క్ ఇద్దాం అనుకుంటున్నారు జనాలకి? ఇప్పుడు నియర్ బై చాలా గవర్నమెంట్ మీరు చెప్పారు 1,00,000 కుటుంబాలు దాకా ఉన్నాయని చెప్పారు. సో మీరు అంటే మీ బ్రాండ్ అంటే మెయిన్ మోటో ఏంది, మీరు ఇచ్చే మీ ప్రోడక్ట్స్ మోటో ఏంది? మా బ్రాండ్ పేరు నేచర్ ఫార్మ్స్. నేచర్ అండ్ ఫార్మ్స్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మా ములుగు జిల్లా ప్రకృతి పెట్టింది పేరు. మీరు ఇక్కడ చూసినా కూడా సమ్మక్క సారక జాతర ఉంటుంది, రామప్ప లేక్ ఉంటుంది, గణపవరం లేక్ ఉంటుంది, లక్నవరం లేక్ ఉంటుంది, బోగాద వాటర్ ఫాల్స్. తెలంగాణలో ఉన్న 10 మంచి వాటర్ ఫాల్స్ లో 6-7 మా ములుగు జిల్లాలో ఉంటాయి. మా ములుగు జిల్లా ప్రకృతి పెట్టిన పేరు. ప్రకృతి పెట్టిన పేరు కాబట్టి నేచర్ అని మా కంపెనీ పేరు పెట్టడం అయింది. నేను ఎలాంటి మిల్క్ జనాలకు అందించాలనుకుంటున్నానంటే, నాకు ఒక 2 సంవత్సరాల పాప ఉంది. నా పాపకైతే ఎలాంటి మిల్క్ ఇస్తానో ప్రజలందరూ కూడా అలాంటి పాలు, చిక్కటి పాలు, నీళ్ళ చుక్క కలపనటువంటి పాలు నా పాపకి ఎలా ఇస్తానో అవే పాలు అలాంటి జనాలందరికీ అందించాలనే ఉద్దేశంతో మేము చేస్తున్నాం. నీళ్ళ చుక్క కలపకుండా బర్రెలు ఏ విధంగా ఇస్తాయో అదే తీసుకెళ్లి జనాలకు ఇస్తాం. అదే అందుకే నేచర్ పెట్టడం జరిగింది. చాలా బాగుందండి మీరు చెప్పింది. అయితే మా పాప ఎట్లా తాగితే బాగుంటుందో అట్లా వేరే వాళ్ళు కూడా అట్లా అదే విధంగా ఇవ్వాలనే ఉద్దేశం అయితే చాలా బాగుంది. ఇప్పుడు ఇంకోటనా, ఇప్పుడు కొత్తగా డైరీ పెడతారు చాలా మంది, డైరీ ఫామ్ లోకి వస్తారు. వాళ్ళు ఏం చేస్తారు అంటే హోంవర్క్ చేయట్లేదు. అంటే ముందు ఇప్పుడు మీరు అన్నారు నేను 7-8 years నుంచి ఇదంతా ప్లాన్ చేసుకున్నాను నీట్ అని. మీరు ఏ విధంగా ప్లాన్ చేసుకున్నారు, వచ్చేటోళ్ళకి ఏం చెప్దాం అనుకుంటారు, అంటే ఏ విధంగా హోంవర్క్ చేయాలంటారు వాళ్ళకి? మెయిన్ గా ఇది ఇది ఓన్ లైన్ ఉంటే బాగుంటుందా, లేకపోతే ప్లానింగ్ ఎట్లుంటే బాగుంటుంది, ఇది ఏ విధంగా చెప్పాలనుకుంటున్నారు? నేను ఎవరన్నా డైరీ ఇండస్ట్రీలో రావాలనుకునే వాళ్ళకి ఇచ్చే సజెషన్ ఏంటంటే, ముందుగా రీసెర్చ్ చేయండి. అట్లీస్ట్ మీరు ఏరియా గురించి రీసెర్చ్ చేయండి. మీ ఏరియాలో మిల్క్ నిజంగానే స్కేర్సిటీ ఉందా, మిల్క్ అమ్ముడుపోతాయా, ఏ పాలు అమ్ముడుపోతాయి, ఆవు పాలు అమ్ముడుపోతాయా, బర్రె పాలు అమ్ముడుపోతాయా. వీటితో పాటు డైరీ పెట్టాలంటే మనకి ఎంత స్కేల్లో పెట్టాలనుకుంటున్నాం, మనకి ఎంత ల్యాండ్ ఉంది, నీకు నిజం ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉందా లేదా, ఆ అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నా కూడా దానికి 365 days వాటర్ సోర్స్ ఉందా లేదా. ఎందుకంటే మనకు పచ్చిగడ్డి అవసరం, పచ్చిగడ్డి బర్రెలకు పచ్చిగడ్డి ఇవ్వాలంటే 365 days పచ్చిగడ్డి ఇవ్వాలంటే వాటికి వాటర్ సోర్స్ ఉండాలి. మన ల్యాండ్ వాటర్ సోర్స్ ఉందా లేదా. చాలా మంది చూస్తున్నాను ఇప్పుడు వాళ్ళకి అగ్రికల్చర్ ల్యాండ్ ఉండదు, లీజ్ తీసుకొని పెడుతుంటారు. షెడ్ వేయడానికి కూడా ప్లేస్ ఉంది, అది కూడా లీజ్ తీసుకొని పెడుతుంటారు. ఇక్కడ ఏంటంటే కాస్ట్ కటింగ్ లో డబ్బులు ఎక్కువ అవుతాయి. డబ్బులు ఎక్కువ అవుతుంటే మార్కెట్లో నీకు అంత ప్రైస్ దొరకపోవడం వల్ల లాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నాను, లేకపోతే మా హన్మకొండలో ఉన్నాను, ఏదో ఒక సిటీలో ఉన్నాను, ఇద్దరు బీహార్ లేబర్ పెట్టి నడిపించేస్తానంటే అలా ఆ విధంగా డైరీ అనేది చాలా కష్టం. అసలు ఆ విధంగా వర్కౌట్ కాదు. దాదాపు ఏంటంటే మనం 100% ఇక్కడే ఉండి మన ఓన్ మెయింటెనెన్స్ మన దగ్గర ఉండి మన కంటి పాపని చూసుకుంటే మాత్రమే డైరీ వర్కౌట్ అవుతుంది. అది కూడా వెంటనే కాదు, టైం పడుతుంది. ఒకటి ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉండాలి, మనం దగ్గర నుండి చూసుకోవాలి. మిల్క్ ని కూడా మనం కమర్షియల్ గా డైరీలకు పోయకుండా కమర్షియల్ గా అమ్ముకునేటట్టుంటే ఒక 4 రూపాయలు ఎక్కువ లాభం, లీటర్కి 4 రూపాయలు ఎక్కువ రావడం వలన కొంచెం మనకు ఆదాయం వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అన్న ఇప్పుడు మీరు నెక్స్ట్ అంటే ఇప్పుడు డైరీ పెట్టినారు, ఇదంతా సెటప్ అవ్వడానికి ఇంకో 6 months రఫ్ అటు ఇటు కంప్లీట్ సెటప్ అని టైం పడుతుంది. ఇప్పుడు మీరు పెట్టగానే లాభాలు ఇందాక క్లియర్ లాభాలు ఎక్స్పెక్ట్ చేయట్లేని, మీరు ఎన్ని ఇయర్స్ లో లాభాలు అంటే డైరీ లాభాలకు వెళ్తారని ఒక ప్రొజెక్షన్ ఉంది? యాక్చువల్లీ గుడ్ క్వశ్చన్ బ్రో. ఎందుకంటే సౌత్ ఇండియా మొత్తంలో ఇప్పటి వరకు డైరీలో 1-2 కోట్ల కంటే లోన్ ఎవరు ఏ బ్యాంక్ కూడా ఇవ్వలేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ మేనేజర్ వాళ్ళు కూడా నాకు చెప్పిన విషయం కూడా అది. ఇంత పెద్ద ప్రాజెక్ట్ అడిగినప్పుడు కూడా డైరీ అసలు వైబుల్ కాదు కదా, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా ఇస్తాం అని అన్నప్పుడు నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం, వాళ్ళు నన్ను నమ్మి కానీ నేను ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు నేను వాళ్ళకి 3 years లాస్ చూపించాను. ఎందుకంటే ప్రతి ఒక్క డైరీ పెట్టగానే లాభం వస్తుందని చూపిస్తారు వాళ్ళు. ఫస్ట్ టైం నేను 3 years వాళ్ళకి లాస్ ఉంటే ఆ లాస్ ఎలా ఓవర్కమ్ చేస్తాం లాంగ్ టర్మ్ లో అని చెప్పినప్పుడు వాళ్ళు ఆ పాయింట్ కు చీఫ్ మేనేజర్ వాళ్ళు కానీ మన రీజనల్ హెడ్ ఆఫీసర్ వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నాకు లోన్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇప్పుడు లాస్ట్ 1 question అన్న, మనం బేసిక్ గా మాట్లాడుకున్నాం. నేను మళ్ళీ డైరీ ఓపెనింగ్ కూడా వస్తే మంచి వీడియో చేసినప్పుడు నేను అడిగే లాస్ట్ క్వశ్చన్ ఏంటంటే, డైరీ లాభం అనుకుంటున్నారన్నా, లేకపోతే ఇప్పుడు మీరు దిగిన తర్వాత మీరు అనుకున్న విధంగా జరుగుతుందా, లేకపోతే ఏమన్నా ఒడిదుడుకులు ఉన్నాయా? దీనికి మీరు ఏం ఆన్సర్ ఇస్తారు? ఇప్పటి వరకు అయితే డైరీ లాభం అనిపిస్తుంది బ్రో. ఎందుకంటే మనకు ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఓన్ అగ్రికల్చర్ ల్యాండ్ ఉంటే నీకు ఎండుగడ్డి, పచ్చిగడ్డి,
దానాలు మనం ఇవ్వగలిగితే మరి కావాల్సింది అదే. నీకు ఎండుగడ్డి కొనుక్కరావడం, పచ్చిగడ్డి కొనుక్కోవడం, ప్రతిదీ కొనుక్కరావాల్సినప్పుడు నీకు కాస్ట్ కటింగ్ పెరుగుతుంది. కాస్ట్ ఎక్కువ పెరిగినప్పుడు జనాలకు ఇవ్వడంలో నువ్వు ఎక్కువ ధర పెంచి ఇవ్వలేవు, ఎందుకంటే మార్కెట్లో ఉన్న ధర మాత్రం ఇవ్వగలుగుతున్నాడు. సో ఆ విధంగా చూస్తే డైరీ లాభం. కాకపోతే ఓవర్ ద నైట్ ఇప్పుడు నేను 4 కోట్లు 5 కోట్లు పెట్టాను, నాకు నెక్స్ట్ 1 year లో 4 కోట్లు 5 కోట్లు వస్తే అలా అసలే రావు. లాంగ్ టర్మ్ లో వస్తాయి. అట్లీస్ట్ 3 years వరకు పడుతుంది. 3 years తర్వాత నేను ప్రాఫిట్ చూద్దామనే ఉద్దేశంతో స్లో అండ్ స్టడీ ఇలానే అనుకుంటున్నాను. ఇప్పుడు కూడా మీరు 3 years ప్రొజెక్షన్ ఇచ్చారు కదా, అది చాలా బెస్ట్ ప్రొజెక్షన్. ఎందుకంటే 1.5 year లో మన పెట్టుబడి మొత్తం వెళ్ళిపోతుంది. సెకండ్ ఇయర్ నుంచి మన లాభాల్లో పడిపోతాం కంప్లీట్ గా. ఈ ఉద్దేశంతోనే డైరీలో దిగుతారు. మీరు చెప్పిన ఈ 3 years ప్రొజెక్షన్ అనేది యాక్చువల్లీ అది 3 years లో పట్టకపోవచ్చు, 2 years అవుతుండొచ్చు. కానీ మీరు 3 years తీసుకొని దిగిన మాత్రం చాలా బెస్ట్ ప్లాన్ అన్న.